అందరికీ వందనాలు. మరలా దేవుని సన్నిధిలో మనం ఇలా కలుసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ నూతన వత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఎంతోమంది గతించిన సంవత్సరంలో వారు గతంగా అయిపోయారు. అంటే గత సంవత్సరంలోనే వారి జీవిత యాత్రని ముగించిన వారు ఎంతోమందున్నారు. కానీ మనల్ని అలా కాకుండా ఈ సంవత్సరం కూడా సంవత్సరం అనే దయా కిరీటాన్ని మన తలల మీద అలంకరింపచేసి, ఈ సంవత్సరం కూడా మనం బ్రతకడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గత సంవత్సరం అంతా అన్ని మేలులే జరిగాయా? మనకెలాంటి డిసప్పాయింట్‌మెంట్స్ లేవా? ఉండే ఉంటాయి కదా! ప్రతి మనిషికి అనుకున్న ప్రతిదీ జరగదు. అలా అని చెప్పి ఏ మేలు జరగకుండా ఉందా? అలాగనూ లేదు. అదే చెప్తూ ఉంటారు కదా మన వాళ్ళు, కలిమిలేమిలు కావడి కుండలు అని. అంటే కలిమి, లేమి అంట కలిసే ఉంటాయంట ఎప్పుడు. కావడి కుండల్లాగా ఉంటాయి. అవెప్పుడు కలిసే ఉంటాయి గదా! అలాగే కలిమి, లేమి కూడా ఎప్పుడూ ఉంటాయి. ఓ పక్కనే కలిముంటే, ఓ పక్కన లేమి కూడా ఉంటుంది. అలా లేకపోతే మన లైఫ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండదు. ఎప్పుడూ కలిమే ఉందనుకోండి, దేవుడే గుర్తురాడు మనిషికి. ఎప్పుడూ లేముంటే, అప్పుడు కూడా గుర్తు చేసుకోవాలనుకోరు. నాకింత కష్టం కలిగింది, ఇంక దేవుడిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి నేను అని. అందుకని దేవుడు వాటిని సమపాళ్లలో మనకు అనుగ్రహిస్తూ మనల్ని తన సన్నిధిలో నిలుపుతూ వస్తూ ఉంటారనమాట. అలా అయితే మరి ఈ సంవత్సరం ఏం చేద్దామండి కొత్తగా అని మరి అడిగినట్లయితే, ఈ సంవత్సరం మనం ఇంకో నూతన ఆలోచనతో అడుగు పెడదాం. ఏంటంటే, పోయిన సంవత్సరం దేవుడు మనల్ని చాలా మందికి ఉండే ఆలోచన ఏంటంటే, నాకు ఉన్న పళంగా ఒక లాటరీ వస్తే బావుంటుంది. ఉన్న పళంగా నాకు నిజంగా చాలా డబ్బు అవసరం ఉంది ఇప్పుడు. ఉన్న పళంగా కొంత ఒక లాటరీ వస్తే గనక నాకు చాలా డబ్బులొస్తాయి. చక్కగా నేను సెటిల్ అవ్వచ్చు అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది ఏం ఆలోచన చేస్తారంటే, ఉన్న పళంగా నాకు చాలా సాలరీ ఇచ్చే ఒక జాబ్ దొరికితే, చాలా ఎక్కువ హైక్ దొరికితే ఎంత బావుండు. అలాంటి ఆలోచనలన్నీ మనుషులమైన మనం చేస్తూ ఉంటాం. ఇంకా డబ్బు గురించి ఇంకా ఎక్కువ వస్తే బావుండు. ఒకేసారి వస్తే బావుండు. ఎంత కష్టపడాలి? ఇంకెంత కష్టపడాలి? ఇన్నేళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నాను. నేను అనుకున్న అభివృద్ధి ఇంకా రాలేదు నాకు అని మనందరం ఆలోచిస్తూ ఉంటాం కదా! కానీ ఈ సంవత్సరం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అదేంటండి ఎందుకు అలా అంటే, దేవుడు ఎప్పుడు త్వరితంగా ఆస్తిని ఇస్తాడని ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు ఇచ్చే అభివృద్ధి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా దేవుడు ఒక మనిషిని అభివృద్ధిలోకి తీసుకురావాలి, గొప్పగా ఆశీర్వదించాలి అనుకుంటే గనక, ఆయన క్రమక్రమంగానే అభివృద్ధి చేస్తాడు తప్ప, ఒకేసారి తీసుకువెళ్ళిపోడు. మీరు చూసినట్లయితే యోసేపు విషయంలో కూడా దేవుడు అతని ముందు ఒక సర్వెంట్ గానే వచ్చాడు అతనక్కడికి ఐగుప్తు దేశానికి. మెల్లమెల్లగా తన పరిస్థితిని మెరుగుపరుస్తూ వచ్చాడు. తన పొజిషన్‌ని గొప్పగా చేస్తూ వచ్చాడు. ముందు అందరికంటే లో సర్వెంట్‌గా వచ్చాడు. తర్వాత ఒక 10 మంది మీద, తర్వాత ఆ ఇంట్లో పనిచేసే పనివాళ్ళ మీద, తర్వాత ఆ ఇంటంతటి మీద అట్లా మెల్లగా అభివృద్ధి చేశాడు. మంచిగా ఉంది పరిస్థితి అనుకునేసరికి ఒకసారిగా జైల్లోకి వెళ్ళాడు. అలా అని జైల్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన పరిస్థితి ఏమి తగ్గిపోలేదు. ఆ జైలు అధికారి తన మీద జాలిపడి అక్కడ కూడా తనకొక ఉన్నతమైన పొజిషన్స్‌ని ఇచ్చి తనని గొప్పగానే చూసాడు. ఆ 2 అక్కడ ఉన్న కొన్ని సంవత్సరాలు. తర్వాత మెల్లగా శ్రమ తర్వాత రాజుని చేశాడు. క్రమక్రమంగానే అభివృద్ధి జరిగినట్టు మనకు కనిపిస్తుంది కదా! ఒక్కసారిగానే అభివృద్ధి ఎక్కడ జరిగినట్టు మనకు కనిపించదు. సో, దేవుడు ఎప్పుడైనా క్రమక్రమంగానే అభివృద్ధి చేస్తాడు. ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం గ్రహించాలి. నాకు అతి త్వరితంగా అభివృద్ధి వచ్చేయాలి. లేకపోతే మన ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మన ఆర్థిక పరంగా, మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా వెంటనే అభివృద్ధిలోకి వచ్చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ఏంటంటే, అతి త్వరితముగా వచ్చిన స్వాస్థ్యమంట తుదకు దీవెన నొందకపోవును అని. అతి త్వరితంగా వచ్చే స్వాస్థ్యం ఎప్పటికి తొందరగా అది దీవెనగా ఉండదంట. ఎప్పుడైతే క్రమక్రమంగా ఒక్కొక్క మెట్టెక్కుతూ మనం వస్తామో, అదే ఆశీర్వాదం, అదే దేవుడిచ్చే ఆశీర్వాదం అని మనం గ్రహించాలన్నమాట. సో, అలా ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడంటే చాలా మంది ఉన్నారు అలా చెప్పుకుంటే. ఇప్పుడు మనం యోసేపు గురించి చెప్పుకున్నాం, దావీదు గురించి కానీ, అలా చాలా మందిని దేవుడు అబ్రహామును గాని వాళ్ళందరినీ క్రమక్రమంగానే ఆశీర్వదించినట్లుగా మనకు కనిపిస్తుంది.
సో, ఇవాళ మనం ఎక్కువగా ఆలోచన చేయాల్సిన వ్యక్తి ఎవరంటే, అంటే ఇవాళ నేను తీసుకున్న టాపిక్‌లో ముఖ్య భాగమైన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇస్సాకును మనం చూసినట్లయితే దేవుడు తన తండ్రి ఆల్రెడీ అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించేసాడు ఆల్రెడీ. ఆల్రెడీ తను ఆస్తి కలిగి ఉన్నాడు. కాకపోతే ఏంటంటే తను కూడా కొన్ని కటిక పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చాడు. మనం చూసినట్లయితే ఆదికాండము 26 అధ్యాయము మొదటి నుంచి చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరియొక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ మనం చూసినట్లయితే మొదటి అబ్రహాము కాలంలో ఎట్లాంటి కరువైతే వచ్చిందో అలాంటి కరువే వచ్చిందంట వాళ్ళున్న ప్రాంతంలో. సో వారు అక్కడి నుంచి గెరారు అనే ప్రాంతానికి వెళ్ళటం జరిగింది. ఈ కరువును తట్టుకోలేక ఆ ప్రాంతాలకు వెళ్ళి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళెవరికీ కూడా నీళ్లు దొరకట్లేదు. అవేమీ దొరకట్లేదు. చాలా కఠినమైన పరిస్థితి ఏర్పడింది. ఆస్తిపాస్తులుంటే సరిపోదు కదా! మరి ఆహ్, వారికున్న పశు సంపదను గాని వాటన్నిటికి ఏం కావాలి? గడ్డి అవన్నీ కావాలి. అవన్నీ కావాలంటే చక్కగా నీరుండాలి. వారు పంటలు పండించుకోవడానికి కానీ, లేకపోతే ఉన్న తనతో పాటున్న ఆ పశు సంపదనంతటిని చక్కగా వృద్ధిలోకి తీసుకురావటానికి మంచిగా పచ్చని గడ్డి, మంచి నీరు అవన్నీ అవైలబుల్‌గా ఉండాలి. సో, అతను ఆ కరువును ఎదుర్కొన్నప్పుడు చాలా పెద్ద కరువులో వాళ్ళంతా ఇరుక్కొని ఉన్నారనమాట. కానీ అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తున్నారంటే, అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక, నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడయుండి నిన్నాశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీయు ఇచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీయు నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏమని చెప్తున్నాడు ఇస్సాకుతో, నువ్వు ఐగుప్తు దేశానికి అక్కడికి వెళ్ళొద్దు. నేను నీకు ఒక ప్లేస్ చెప్తాను. ఆ ప్లేస్ లో ఉండు నువ్వు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. నువ్వు ఎక్కడికి వెళ్ళక ఉన్న ప్రాంతంలో ఉంటే, నేను చెప్పిన ప్రాంతంలో ఉంటే నేను దీవిస్తాను అని చెప్తున్నాడు. ఆల్రెడీ అక్కడ కూడా ఆ కరువు ప్రాంతాలే ఉన్నాయి. కానీ ఎలా దీవిస్తాడు దేవుడు? ఆయన 100% నన్ను దీవిస్తానని చెప్తున్నాడు. ఎలా సాధ్యం ఇది? అని ఇస్సాకు అక్కడ క్వెషన్ మార్క్ వేసుకోలేదు. సరే మెల్లగా చూద్దాం దేవుడు ఏం చేస్తాడో అని నిజంగానే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడనమాట. అట్లాగే తను ఆ గెరారు అనే ప్రాంతంలో నివసిస్తూ వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అతనికి దేవుడు చెప్పినట్లుగానే అక్కడే ఉండటాన్ని బట్టి మనం 12, 13 అధ్యాయాలు సేమ్ అదే అధ్యాయంలో 12, 13 వచనాల్లో ఇలా ఉంటుంది. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇక్కడ మనకేమని కనిపిస్తుంది? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అని కనిపిస్తుంది కదా! సో దేవుడు ఎప్పుడూ ఒకేసారి 10 స్టెప్పులు ఎక్కించడు. మెల్లమెల్లగా ఎక్కిస్తాడు. అదేంటంటే కొంతమందికి ఆశీర్వాదం ఫాస్ట్ గానే వస్తుంది కదా అంటే, వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందు ఆ స్టెప్స్ అన్ని మెల్లమెల్లగా ఎక్కి వచ్చారేమో మనకు తెలీదు. మనకు చాలా మందికుండే అపోహ ఏంటంటే, అదిగో ఆ విశ్వాసి ఆహ్, ఆహ్, మొన్నగాక నిన్నొచ్చారండి. కానీ వాళ్ళు చూడండి ఎంత ఆశీర్వదించబడ్డారో. నేను 5 ఏళ్ల నుంచి వస్తున్నాను దేవుని సన్నిధికి. నాకింకా అంత ఆర్థిక స్థితి రాలేదండి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ ఆ వ్యక్తి ఎలాంటి పొజిషన్స్ నుంచి వచ్చాడో మనకు తెలీదు కదా! ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుందన్నట్టుగా, వాళ్ళు ఆల్రెడీ అలాంటి స్టెప్స్ ఎక్కొచ్చి ఇక్కడికొచ్చారేమో! అందుకని దేవుడు వాళ్ళని ఒక్కసారిగా ఆశీర్వదించినట్టు మనకనిపిస్తుంది. కానీ వాళ్ళు ఆల్రెడీ ఎక్కాల్సిన స్టెప్స్ అన్ని ఎక్కొచ్చిన సంగతి నీకు నాకు తెలీదు కదా! మనం కూడా అలాగే అనుకోవాలి. మనం ఎక్కుతున్న స్టెప్స్ ఎప్పుడైనా సరే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్ట్రగ్లింగ్ టైమ్స్ ఎప్పుడూ ఊరికే వృధాగా పోవు. మన ప్రతి మనిషికి స్ట్రగ్లింగ్ ఇయర్స్, ప్రతి మనిషికి స్ట్రగ్లింగ్ డేస్ అనేవి కామన్‌గా ఉంటాయి. ఆ స్ట్రగ్లింగ్ డేస్‌లో మనం చేయాల్సిన పనేంటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచటమే.
దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటండి? రోజు వాక్యం చదువుకోవటం, బైబిల్ చదువుకోవటం ఇవేనా? అంటే కాదు. అది చెయ్యాలి ఎటు. వాటితో పాటు మనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఓర్పు, సహనం కలిగి ఉండటం. దాంతో పాటు సనగకుండా ఉండటం. ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయిల్ వస్తున్నప్పుడు చేసిన తప్పు అదే కదా! వాళ్ళు ఎప్పుడు చూసినా దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ వస్తున్నప్పటికిని వాళ్ళు సనగటం మాత్రం మానలేదు. ప్రతిసారి వాళ్ళకి శ్రమ కలిగిన ప్రతిసారి, వాళ్ళకి స్ట్రగ్లింగ్ డే వచ్చిన ప్రతిసారి వాళ్ళు సనుగుతూనే వచ్చారు తప్ప, అంతకు ముందు కార్యం చేసిన దేవుడు ఈసారి కూడా చేస్తాడు అని విశ్వాసాన్ని కనపరచలేదు. సహనాన్ని, ఓర్పుని చూపించలేదు. మనం చూస్తాం కదా రోమ పత్రికలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను ఇస్తుందని మనం చూస్తూ వస్తాం కదా! సో, అట్లా వాళ్ళు శ్రమ కలిగినప్పుడు ఓర్పు, సహనాన్ని దేవుని ముందు కనపరచలేదు. అలా కనపరచకుండా సనుగుతూ వచ్చిన దాన్ని బట్టి 40 రోజుల్లో వెళ్ళాల్సిన వాళ్ళు 40 సంవత్సరాలకెళ్లారు. అలా ఇంకా అవిశ్వాసాన్ని కనపరుస్తూ దేవునికి అవిధేయత కనపరిచిన వాళ్ళు చాలా మంది ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో అరణ్యంలోనే రాలిపోయారు. జాగ్రత్త. మనం కూడా దేవుని దగ్గరికి మన డెస్టినీ అయిన పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనం అందరం చాలా మంది సంసిద్ధపడ్డారు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి రావడానికి. కానానికి రావడానికి. కానీ అందరూ వెళ్ళలేకపోయారు. చాలా మంది అరణ్యంలోనే రాలిపోయారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చూపించిన అవిశ్వాసాన్ని బట్టి, వాళ్ళు చేసిన సనుగులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్న అసహనాన్ని దేవుని ముందే వ్యక్తపరచటాన్ని బట్టి. ఒక్కొక్కసారి మనకి అసహనం కలగదా అంటే కలుగుతుంది. ఏంటి దేవా! నేను ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేస్తున్నావెందుకు? అని మనం ప్రశ్నించకుండానే ఉన్నామా దేవుణ్ణి? ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే ఉంటాం. కాకపోతే వెంటనే రియలైజ్ అవుతాం. ఏదో మానవ మాతృండి దేవా నన్ను క్షమించు. కాకపోతే నా విషయంలో త్వరపడి కార్యం చెయ్యి ప్లీజ్ అని దేవుణ్ణి మనం రిక్వెస్ట్ చేసే వాళ్ళగా ఉండాలి. అంతేగాని దేవుని మీద మన ఆయాసాన్ని కనపరిచేవారుగా ఉండకూడదు. దేవుడికి తెలీదా మనకి ఎప్పుడు ఏం అనుగ్రహించాలో? మనకంటే బాగుగా తెలిసిన వాడే కదా దేవుడు. మనం ఒక 2 అడుగులు ముందు ఆలోచిస్తామేమో. దేవుడు 10 అడుగులు మనకంటే ముందు ఆలోచిస్తాడు కదా! మనకి ఏదో క్షేమకరమైనది ఏదో దాచి ఉంచుతాడు కదా! ఆలస్యమైన కొలది ఆలస్యంలో ఆశీర్వాదం దాగుందండి. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. మన కార్యం ఆలస్యం అవుతున్న కొలది ఆ ఆశీర్వాదం ఇంకా దేవుడు గొప్పగా చేస్తున్నాడని గ్రహించండి. మనం ఆలోచించేది ఇంత ఆశీర్వాదం మనం కావాలని అడిగితే దేవుడు ఇంత ఆశీర్వాదాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఆ విషయాన్ని గ్రహించకుండా మనం సనుగుతూ ఉండేవారమైతే మన ఆశీర్వాదం దేవుడు ఇంత దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మనం ఇంకా సనుగుతూనే ఉన్నాం అనుకోండి, అది ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ మధ్య మా డాడీ ఒక ఆర్టికల్ రాస్తూ వచ్చారు. ఏంటంటే రండి రండి పొండి పొండి అని. ఏంటండి రండి రండి పొండి పొండి అంటే అది అపోస్తుడైన పేతురు ఇంకా కొంతమంది శిష్యుల్ని తీసుకొని వెళ్ళి దోణ ఎక్కి రాత్రి వేళ చేపలు పట్టడానికి వెళ్తాడు. ఆ రాత్రంతా వాళ్ళెంతో శ్రమ పడతారు. వాళ్ళందరూ చేపలు పట్టటంలో అసలు ఎంత ప్రవీణులో వాళ్ళ వృత్తే అది. కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయారు ఆ రాత్రంతా వాళ్ళు. కానీ ఉదయాన్నే దేవుడొచ్చి ఆ పక్కన వేయమనగానే ఎంతో గొప్ప గొప్ప చేపలతో ఆ వలలు నిండిపోయినాయని వలలు లాగలేకపోయారని మనం చూస్తాం. సో, మా డాడీ దాంట్లో చెప్తూ వచ్చిన మాటేంటంటే, ఆ రాత్రంతా దేవుడంట చేపల్ని వాళ్ళెటు వలేస్తుంటే అటు పొండి పొండి అని పంపించేశాడంట. ఉదయం అయిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ వలని దేవుడు చెప్పినట్టుగా వేసినప్పుడు రండి రండి అని దేవుడు పిలిచాడంట. మన జీవితంలో కూడా అంతే. మనం ఎప్పుడైతే దేవుని మాట వినకుండా దేవునికి దూరంగా జరిగి మనం ఇష్టం వచ్చినట్లుగా మన హృదయానుసారంగా మనం నడుస్తూ వస్తామో మన ఆశీర్వాదాలను కూడా దేవుడు ఏం చేస్తాడంటే పొండి పొండి అని పంపించేస్తాడు దూరంగా. ఎప్పుడైతే దేవుడి మాట విని దేవుడు చెప్పినట్లుగా చేస్తామో అప్పుడు మన ఆశీర్వాదాలని దేవుడు రండి రండి అని పిలుస్తాడంట. సో ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని ఏంటి అంటే ఓర్పు. నీకు కొంచెము ఓరిమి అవసరమై ఉన్నది అని బైబిల్ గ్రంథంలో రాయబడినట్లు మనకి కొంచెం ఓరిమి అవసరమై ఉన్నది. కొన్ని విషయాలు దేవుడు తొందరగా చేయడండి కార్యాలు. కొన్ని సంవత్సరాలు తీసుకోవచ్చు, కొన్ని నెలలు తీసుకోవచ్చు, కొన్ని రోజుల్లో తీసుకోవచ్చు. కానీ అది తప్పకుండా చేసే రోజు వస్తుంది. అది జరిగిన రోజు
మీరు ఆ స్ట్రగలింగ్ ఇయర్స్ అన్నిటిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాటన్నిటిలో దేవుడు మీకు ఏదో ఒక విషయం నేర్పించే ఉంటాడు. ఇప్పుడు వచ్చిన అభివృద్ధిని మీరు ఆ టైంలో హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో ఉన్నారేమో ఒకవేళ. ఏమో ఒకవేళ ఆ రాత్రి నిజంగానే పేతురుకి వాళ్ళందరికీ చేపలు పడుంటే, వాళ్ళు మరలా యేసు వైపు చూసేవాళ్ళేనంటారా? తీక్షణంగా నిలిచి చూసేవారంటారా? తర్వాత దేవుడు ప్రత్యక్షమై నిజంగానే చూసేవాళ్ళేమో. కానీ వాళ్ళు ఇంకొంచెం దేవునికి దూరం అయ్యేవాళ్ళా కాదా? ఆ రాత్రే చేపలు పడుంటే వాళ్ళు మరలా ఆ చేపల వ్యాపారంలో పడి, మరలా దేవునికి కొంచెం ఒక అడుగు దూరం అయిపోయేవారా కాదా? అది ఆ ఆశీర్వాదం ఆలస్యం అవటాన్ని బట్టే కదా! వాళ్ళు మరలా వెంటనే దేవుని దగ్గరకొస్తేనే మనకు ఆశీర్వాదం ఉంది. దేవుడిని విడిచిపెట్టి దూరంగా వెళ్తే మనకు సాధించగలిగింది ఏదీ లేదు. దేవుడు గూడా చెప్తుంది అదే కదా! నాకు దూరమై మీరేమియు చేయలేరని. సో, ఈ సంవత్సరం మనం చేయాల్సిన పనేంటంటే, మన దృష్టిని దేవుని మీద ఫిక్స్ చేసుకుందాం. మనుషుల మీద, మనకి రావాల్సిన ఆశీర్వాదాల మీద, లేకపోతే మనం చాలా అనుకుంటూ ఉంటాం. అబ్బా! నేను ఈ జాబ్ పొందాలని ఎంత ఆశపడుతున్నాను. దేవుడు ఎందుకింకా ఆలస్యం చేస్తున్నాడు? ఎందుకింకా ఎందుకింకా ఇలా చేస్తున్నావు దేవా? నేనెంత ఆశపడుతున్నానో అలాంటి జాబ్ పొందుకోవాలని నీకు తెలీదా? నా అవసరత నీకు తెలీదా? అని మనలో మనం ఎంతగానో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ వచ్చే ఆశీర్వాదాన్ని మనం తీసుకునే అంత మెచ్యూరిటీ మనలో లేదేమో! దానికోసం దేవుడు కొంత ఓరిమిని మనలో నింపి, సహనాన్ని మనలో ఇంకనూ ఎక్కువగా చేస్తూ, మెల్లగా ఆ మెచ్యూరిటీని తీసుకొచ్చి, మనం ఊహించిన దానికంటే గొప్ప అభివృద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. నేనెప్పుడూ ఒక మాట అనుకుంటూ ఉంటాను. ఏంటంటే, దేవుడికి మనం చేసే ప్రార్థన ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. దేవా నాకిది కావాలి. సపోజ్ నాకొక జాబ్ కావాలి అని మీరనుకుంటున్నారనుకోండి. నాకిది కావాలి. ఈ రిక్వైర్మెంట్స్‌తో కావాలి, సాలరీతో కావాలి ఇలా అని మనం ఒక బ్లూ ప్రింట్‌ని దేవుడికిస్తున్నాం. కానీ దేవుడు ఆ బ్లూ ప్రింట్‌ని తీసుకొని మనం అనుకున్న దానికంటే ఎక్కువగా దాన్ని డిజైన్ చేసి, మనం ఊహించిన దానికంటే గొప్పగా చేస్తాడు. మనం చేసే డిజైన్‌కి ఒక గొప్ప ఆర్కిటెక్ట్ వాళ్ళంతా చేసే డిజైన్‌కి తేడా ఉంటుందా లేదా? దేవుడు కూడా అంతే. ఆ బ్లూ ప్రింట్‌ని ఇంకా గొప్పగా చేసి మన ముందు పెడతాడు. మనమే ఆశ్చర్యపోతాం. అరే! నేనడిగింది ఇది కాదు కదా! దేవుడు ఇంతకంటే గొప్పది చేసాడే నా పట్ల అని ఆశ్చర్యపోతాం. ఎలా అయితే ఇశ్రాయేలీయులు మేమిక్కడికొచ్చామా? ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మేము పొందుకున్నామా? మేము కలకన్న వారి వలె ఉంటిమి అని వారు చెప్పినట్లుగానే మనం కూడా కలకన్ని వారి వలె ఉన్నామే. ఈ కార్యం ఇంత తొందరగా జరిగిపోయిందా? అని ఇన్ని రోజులు ఆలస్యమైందని అనుకున్న మనమే ఈ కార్యం ఇంత గొప్పగా జరిగిందని ఆశ్చర్యపోయేలాగా దేవుడు చేసే రోజు తప్పకుండా వస్తుంది. కాబట్టి తొందరపడొద్దు. క్రమక్రమంగా జరిగే అభివృద్ధి గురించి ఆలోచన చేసి, ఆ రీతిగా దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం. అలా కనిపెట్టుకొని ఉన్నప్పుడు మనం చేయవలసిన పనేంటంటే, ఆ స్ట్రగలింగ్ టైమ్స్‌లో మనం చేయాల్సిన పనేంటంటే, ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఎదురు చూడటమే. దేవుడు ఈ వాగ్దానము అంటే ఈ విశ్వాసము, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటాడు కదా రోమాపత్రికలో. అలాగే ఈ నిరీక్షణ మనం ఏదైతే దేవుడు మన యందు నిరీక్షణ ఉంచి దేవుడు నా పక్షంగా గొప్ప కార్యం చేస్తాడు అని మనం ఏ నిరీక్షణ అయితే చూపిస్తున్నామో ఆ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదండి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకోవచ్చు, దేవుడు నా కార్యం ఆలస్యం చేస్తున్నాడు. నా దేవుడు ఎందుకు ఇంకా నన్ను ఇంకనూ చూసేవాళ్ళంతా ఇదిగో నీ కార్యం ఇంకా జరగలేదా? నీకింకా గర్భఫలం రాలేదా? నువ్వు అనుకున్న ఉద్యోగం ఇంకా నీకు దొరకనే లేదా? అని నేను అపహాస్యం చేసేవాళ్ళు ఎంతో మంది నీ చుట్టుపక్కల ఉండవచ్చు కానీ, వారందరిని లెక్క చేయొద్దు. ఈ సంవత్సరం మనం చేయవలసిన పనేంటంటే, మన చుట్టూ ఉన్న వారిని లెక్క చేయొద్దు. మన హృదయంలో వచ్చే దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా లెక్క చేయొద్దు. మనం లెక్క చేయవలసిన వాడు దేవుడు మాత్రమే. ఆయన చేసిన వాగ్దానం మాత్రమే. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, మీరు పరలోక రాజ్యంలో గొప్ప సంతోషాలు అనుభవిస్తారు అన్న ఒక్క మాటే కాదు ఆయన చెప్పింది. దానికి ముందు ఆయన ఇంకో మాట చెప్పారు. ఏంటంటే, మీరు నమ్మిన యెడల పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మరియు మీరు ఆశీర్వాదానికి వారసులవ్వటానికే నేను మిమ్మల్ని పిలిచాను. మిమ్మల్ని ఆశీర్వదించడం నాకిష్టమయ్యా. మిమ్మల్ని ఆశీర్వదించడానికే పిలిచాను నేను.
మీరు లేమిలో ఇంకా అలాగే నలిగిపోవటానికి నేను పిలవలేదు. మిమ్మల్ని ఆశీర్వదించడానికే నేను పిలిచాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం అనుకున్న ఆశీర్వాదం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అది ఎప్పటికీ రాకుండా అయితే మాత్రం ఉండదు. తప్పకుండా వస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే పిలిచాడు. ఈ లోకంలోనే పరలోక రాజ్యంలో పొందే సంతోషాన్ని పొందటానికి దేవుడు మనల్ని అర్హులుగా చేస్తున్నాడు. కాబట్టి ఆలస్యం అవుతున్న కార్యాలను బట్టి నిన్ను చూసి నవ్వుతున్న వారిని చూసి దేవుని వైపు చూసి దేవా వాళ్ళు నా వైపు చూస్తూ నవ్వుతున్నారు చూసావా? ఏం చేయమంటావు? అని దేవుణ్ణి అడుగు. దేవుని సన్నిధిలో ఏడువు. అంతేగాని వాళ్ళు నన్ను అంటున్నారని ఊరికే కూర్చొని ఏడిస్తే ఏం జరగదు. ఆ ఏడుపేదో దేవుని ముందు ఏడిస్తే దేవుడు తగిన కాలం ముందు నిన్ను హెచ్చించి నీ వైపు నిన్ను ఎవరైతే అవమానపరిచారో వాళ్ళు తిరిగి వేలెత్తి చూపించలేని గొప్ప అభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. వాళ్ళ నోట్లోంచి మాట కూడా రాదు. ఇంత ఆశీర్వాదం వీరికొచ్చిందా? ఈ అమ్మాయికొచ్చిందా? ఈ అబ్బాయికొచ్చిందా? అని ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు గొప్ప అభివృద్ధిని నీకు అనుగ్రహిస్తాడు. ఎల్లప్పుడూ ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించొద్దు. ఈ సంవత్సరం మనం చేయాల్సిన గొప్ప పని ఏంటంటే దేవుని వెనక పరిగెట్టడం. దేవుని వెనక మనం పరిగెడుతూ ఉంటే ఆశీర్వాదాలు వాటి వెంట మన వెంట పరిగెడుతూ వస్తాయి. మనం ఎప్పుడైతే ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ ఉంటామో దేవుడికి దూరం అయిపోతాం. ఆశీర్వాదాలు మనకి దూరం అయిపోతాయి. మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆశీర్వాదానికి కారకుడు దేవుడు. కాబట్టి ఆయన్ని వెంట పడదాం. అప్పుడు ఆశీర్వాదాలు ఆటోమేటిక్ గా మన వెంట పడతాయి. కేవలం ఆర్థిక అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచించదు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు కదా, ఈ శారీరక సంబంధమైన విషయాల గురించే మనం ఆలోచించే వారమైతే ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే మనమే ఇంకా తక్కువ వాళ్ళం అవుతాం. అన్ని జనుల కంటే మనమే ఇంకా తక్కువ వాళ్ళం అవుతాం. వాటి గురించి ఆలోచించద్దు. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచించండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవన్ని విషయములలోనూ సౌఖ్యముగా ఉండదువు అని దేవుడు చెప్తున్నాడు యోహాను సువార్తలో. అలాగే మనం కూడా ఏంటంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాం అనుకోండి, అన్ని విషయాల్లో సౌఖ్యంగా చేస్తాడు దేవుడు మనల్ని. అబ్రహాము దేవునికి ప్రాధాన్యత ఇస్తూ తను వెళ్ళిన ప్రతి చోట బలిపీఠాలు కడుతూ దేవుని ముందు ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇచ్చాడు. అలా దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తూ వచ్చిన దాన్ని బట్టి అన్ని విషయాల్లో దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం కూడా మన ఆశీర్వాద కారకుడైన దేవుని వైపు చూస్తూ దేవుడి మీద మన మనసు నిలిపేవారుగా ఉంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా గొప్ప ఆశీర్వాదాలని చూస్తాం. తర్వాత ఇస్సాకు జీవితంలో తర్వాత ఏమైందంటే కొన్ని శ్రమలు చూశాడు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మాకంటే నువ్వు గొప్పగా డెవలప్ అయిపోతున్నావు అని చెప్పి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి కొంత దూరం వెళ్ళి వేరే చోట బావులు తవ్వడం మొదలు పెట్టాడు. ఆల్రెడీ అబ్రహాము తవ్విన బావులని మళ్ళీ నీటిగా వాటిని ఓపెన్ చేయించి మళ్ళీ నీటిగా వాటికి పేర్లు పెట్టి వాటిని యూజ్ చేయడం మొదలు పెట్టాడు. అదిగో మేము బావులతో మా ప్లేస్ లో ఉండి నువ్వు మళ్ళీ బావులు తవ్వి మళ్ళీ అభివృద్ధి చెందుతున్నావని అవి పూర్తి చేయడం మొదలు పెట్టారు. కానీ అతను ఫ్రస్ట్రేట్ అవ్వలేదు. మళ్ళీ దేవుడు అతనికి ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడద్దు అని దేవుడు చెప్తూ వచ్చాడు. అలా అతన్ని దేవుడు ఆశీర్వదించడం చూసి ఆ రాజు భయపడిపోయి నీతో ఒప్పందానికి వస్తాను నేను, మనం ఇలా గొడవ పడద్దు, నువ్వు చాలా గొప్పవాడివి అని మాకు అర్థమవుతుందని చెప్పి వాళ్ళే రాజుకొచ్చినట్లు మనం చూస్తాం. మన జీవితంలో కూడా అంతే. గొప్ప గొప్ప వాళ్ళందరినీ ఎంతో మంది మనకి వ్యతిరేకంగానో లేకపోతే మామూలు మనుషులే మనకి వ్యతిరేకంగా ప్రవర్తించవచ్చు. కానీ గొప్ప గొప్ప వాళ్ళందరూ మన వైపు చూసి మనల్ని అరే మీరు ఇంత గొప్పవాళ్ళు అయ్యారే అని ఆశ్చర్యంగా మనం పలకరించినప్పుడు మనల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ సిగ్గుపడతారు. అలా సిగ్గుపడే రోజును దేవుడు తప్పకుండా తీసుకుని వస్తాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆఖరిగా యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం. 8వ అధ్యాయము 6-7 వచనాలు చూసి మనం ముగించుకుందామండి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు. నీవు పవిత్రుడివై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. మనం చూసినట్లయితే ఇక్కడ ఏముంది, నీ స్థితి కొంచెంగానే ఉండొచ్చు కానీ తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు నీవు యథార్థవంతుడివై నీ భక్తి సరిగ్గా ఉంటే నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు స్టార్టింగ్ లో నీవు కొంచెంగానే ఉండుండొచ్చు, నీ అభివృద్ధి కొంచెంగానే అనిపించి ఉండవచ్చు,
కానీ తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావు. కాబట్టి ఆ రీతిగా మనం క్రమక్రమముగా వచ్చే అభివృద్ధిని గురించి ఆశపడదాం. అది ఆధ్యాత్మికంగానైనా, ఆర్థికంగానైనా, ఆరోగ్యపరంగానైనా. దేవుడు మనల్ని ఆరోగ్యపరంగా దేవా తొందరగా స్వస్థపరచు అని అడగటం ఓకే. కానీ ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా మల్లగానే దేవుడు దీవిస్తాడు. ఆధ్యాత్మికంగా కూడా ముందుగా ఫాస్ట్‌గా అభివృద్ధి చెందొచ్చు కానీ, ఫాస్ట్‌గా ఎళ్ళిపోతే ఏంటంటే, నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోలేము. కాబట్టి క్రమక్రమమైన అభివృద్ధిని ఈ సంవత్సరం కోరుకుందాం. ఆ రీతిగా దేవుని నామానికి మహిమ తీసుకొని వద్దాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహోన్నతుడా యేసయ్య, ఈ సంవత్సర కాలమంతయు, గత సంవత్సర కాలమంతయు మాకు తోడుగా ఉన్నట్లుగాని, ఈ సంవత్సరం కూడా మాతో కూడా ఉండి మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని, మా హృదయాల్ని నీ సన్నిధిలో స్థిరపరిచి, నీవు కోరుకున్నట్టు క్రమక్రమముగా అభివృద్ధిని కోరుకుంటూ, నీ సన్నిధిలో నీ కొరకు నమ్మకంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.